ప్రభుత్వ పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగు నింపే ఒక ముఖ్యమైన రోజు రాబోతుంది. ఈ నెల డిసెంబర్ 17న చరిత్రలో నిలిచిపోయిన రోజు. పెన్షనర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక భారీ శుభవార్త ప్రకటించే అవకాశం ఉందన్న ఆశ బలంగా వినిపిస్తుంది. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 17ను మనం జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది కేవలం ఒక సెలవు తేదీ కాదు. భారతదేశంలోని కోట్లాది మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగు నింపిన ఒక చారిత్రక దినం. ఆ రోజు అంత గొప్పగా నిలవడానికి కారణం డిఎస్ నక్కారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 1982 డిసెంబర్ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన సంచలన తీర్పిది. ఆనాడు ప్రభుత్వాలు పెన్షనర్ల మధ్య చూపించిన వివక్షను వ్యతిరేకిస్తూ పెన్షన్ అనే పదానికి ఈ తీర్పు ఒక కొత్త పెన్షనర్లకు ఒక అసాధారణమైన గౌరవాన్ని, చట్టబద్ధమైన హక్కులను కల్పించింది. పెన్షన్ అనేది యజమాన్యం దయతో ఇచ్చే దానం కాదు. ఇది ఉద్యోగి గతంలో చేసిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా చెల్లించే వాయిదా వేయబడిన వేతనం. ఇది పెన్షనర్ యొక్క స్థిరమైన హక్కు. అలాగే పదవి విరమణ అనంతరం వృద్ధాప్యంలో ఉద్యోగి గౌరవంగా సుఖ సంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం కల్పించే ఆర్థిక భరోసానే పెన్షన్. ఒక నిర్ణీత తేదీని పెట్టుకొని ఆ తేదీకి ముందు రిటైర్డ్ అయిన వారికి, తర్వాత రిటైర్డ్ అయిన వారికి వేరువేరుగా ప్రయోజనాలు ఇవ్వడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధం. పెన్షనర్లందరినీ ఒకే తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాలో ప్రయోజనాలకు వర్తింపచేయాలి. అలాగే ఉద్యోగి తన జీవితంలో 30 నుంచి 35 ఏళ్లు నిరంతరం సేవ చేసినందుకు గాను యజమాన్యం ఇచ్చే బహుమతే గ్రాట్యుటీ. ఈ తీర్పుతోనే పెన్షనర్ల జీవితాలకు చట్టబద్ధమైన రక్షణ లభించింది. ఈ చారిత్రాత్మక మార్పుకు కారణమైన శ్రీ దారం స్వరూప్ నకారా గారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత. అలాగే నకారా గారు సాధించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ స్థానంలో 2004లో కేంద్రం ప్రవేశపెట్టిన సిపిఎస్ ఒక పెను సవాలుగా మారింది. ఓపీఎస్ అనేది ఉద్యోగి చివరి జీతంలో 50% గ్యారంటీ ప్రభుత్వ భరోసా. ఇక సిపిఎస్ విషయానికి వస్తే ఉద్యోగి జీతం నుంచి 10% ప్లస్ ప్రభుత్వం 10% కలిపి షేర్ మార్కెట్లో పెడతారు. మార్కెట్ ఒడిదొడుకులకు అనుగుణంగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటుంది సిపిఎస్ విషయంలో. ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమని, ఉద్యోగుల భద్రతకు ముప్పు అని ఉద్యోగ సంఘాలు అనేకసార్లు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై పోరాడుతున్నాయి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను తక్షణమే పునరుద్ధరించాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుచున్నారు. మాకు భిక్ష వద్దు, భద్రత కావాలని వేడుకుంటున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రస్తుత ప్రభుత్వం గత 5 నెలలుగా పెన్షన్ను మొదటి వారంలోనే టెన్షన్ లేకుండా అందిస్తున్నందున పెన్షనర్లు ధన్యవాదాలు తెలియజేస్తూనే గత 5 ఏళ్లుగా పేరుకుపోయిన కొన్ని కీలక సమస్యలను జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ విడతలు, 11వ పిఆర్సీ ఎరియర్స్, 2018 నుండి రావాల్సిన ఇతర డిఏ బకాయిలు, వీటన్నిటిని తక్షణమే ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వస్తే పెన్షనర్ల ఇళ్లలో నిజంగా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటుతాయి. అలాగే తక్షణమే 12వ పిఆర్సీ కమిషన్ని ఏర్పాటు చేయాలని, అది ఈ నివేదిక వచ్చేలాగా పెన్షనర్లకు ఆర్థికంగా ఊరటనిచ్చే ఐఆర్ని వెంటనే ప్రకటించాలని, పెరుగుతున్న ధరల దృష్ట్యా ఇది అత్యంత అవసరమని పెన్షనర్లు కోరుచున్నారు. అలాగే 10వ పిఆర్సీలో ఉన్న స్లాబ్ల ప్రకారం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని. గతంలో 10వ పిఆర్సీకి 70 ఏళ్లు దాటిన వారికి 10%, 75 ఏళ్లు దాటిన వారికి 15% పెన్షన్ అదనంగా ఉండేది. కానీ ప్రస్తుతం 11వ పిఆర్సీ ఇది 7-12%కి తగ్గించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల ఆర్థిక భద్రత కోసం తగ్గించిన స్లాబ్లను మళ్లీ పెంచి పాత స్లాబ్లను అమలు చేయాలని, తక్షణమే జీవో విడుదల చేయాలని పెన్షనర్లు కోరుచున్నారు. దేశ నిర్మాణంలో తమ జీవితాలను ధారపోసిన వయోవృద్ధులైన పెన్షనర్లు ఇకనైనా భారంగా కాకుండా గౌరవంగా చూడాలి. పెన్షన్ ఉన్నవారికి దాన్ని పరిరక్షించడం, పెన్షన్ లేని వారికి దాన్ని కల్పించడం మనందరి ముందున్న బృహత్తర కర్తవ్యం. మరికొన్ని రోజుల్లో రాబోయే పెన్షనర్స్ డే సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ కీలక డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకొని పెన్షనర్ల డిమాండ్లను నెరవేరుస్తుందని ఆశిద్దాం.